బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉందని బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధంగా న్యాయపరంగా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని తెలిపారు. బీసీ వర్గాల నిజమైన శక్తిని ప్రతిబింబించేలా రిజర్వేషన్ విధానం ఉండాలని తమ లక్ష్యమన్నారు. ఇటీవల రిజర్వేషన్ల అంశంపై కొన్ని రాజకీయ పార్టీలు చూపుతున్న స్పందన కేవలం ముసలి కన్నీలేనని మంత్రి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్లకు పోతామనే మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రివ్యూ చేసి తదనంతరం కేబినెట్ లో పెట్టి కేబినెట్ నుండి శాసనసభలో చర్చకు ఉంచి చర్చలో అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల మీద ముసలి కన్నీరు కారుస్తూ తమ ఉనికి కోల్పోతుందనేటువంటి ఆలోచనతోటి అవకాశం తీసుకొని ఈరోజు రాజకీయపరమైన తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ నాయకులు చేసిన